రైట్ పార్థసారథి గారు, అలాగే కేవీ అశోక్ చక్రవర్తి గారు డిస్కషన్ లో జాయిన్ అయ్యి మీ అభిప్రాయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ. రైట్ గా మనం చూసుకున్నట్లయితే పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది నేపథ్యంలోనే బీజేపీ నేతలు పలువురు మాట్లాడుతున్నారు, చూద్దాం. ప్రాంతాల్లో ఎలక్షన్ ఫలితాలు వస్తున్నాయి, అన్ని కూడా బీజేపీకి సానుకూలంగా ఉన్నాయి. ఇంతవరకు ఇన్విజిబుల్ అనుకున్నటువంటి బెంగాల్ని బీజేపీ దక్కించుకోబోతుంది. ఈ రోజు మనతో పాటు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి ఉన్నారు, వాళ్ళకి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఈ ఎలక్షన్ ఫలితాలు ఏదైనా చూస్తారు దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాలకు సంబంధించి ఎలక్షన్ ట్రెండ్స్ అన్ని కూడా మీకు అనుకూలంగా ఉన్నట్టు కనబడుతుంది కదా, ఎందుకు సానుకూలంగా ఉన్న పరిస్థితి ఏంది? ఈరోజు వెస్ట్ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపడం అనేది, మరి అక్కడ ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ ముందుగా నేషనలిజం మీద పూర్తి విశ్వాసం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు ధర్మం కోసం నిలబడి దేశం కోసం నిలబడడం అనేది చాలా ఆనందంగా ఉన్నది. మీరు ఒకసారి చూస్తే మరి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు అయితే అక్కడ బెంగాల్లో జన్మించారో వారి ఆత్మ కూడా ఈరోజు శాంతిస్తూ ఉన్నది, సంతోషిస్తూ ఉన్నది. నరేంద్ర మోడీ గారు ఒక పెద్ద బహుమానం వారికి ఇచ్చారు. మరి ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి 33 సంవత్సరాలు వామపక్షాలు, తర్వాత ఈ టీఎంసీ ప్రభుత్వంలో మరి అనేకమైనటువంటి అరాచకాలను చూసినటువంటి బెంగాలీ ప్రజలు ఈరోజు పూర్తిగా డబుల్ ఇంజన్ సర్కార్ వల్లనే న్యాయం జరుగుతుంది అనే ఒక విశ్వాసంతో మరి భారతీయ జనతా పార్టీకి కట్టడం ఆనందంగా ఉన్నది. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ, నరేంద్ర మోడీ గారి, అమిత్ షా గారి నాయకత్వాన్ని పూర్తిగా వారు మరి బలపరుస్తూ ఈరోజు ఇచ్చినటువంటి తీర్పు మరి యావత్ భారతీయులంతా కూడా హర్షిస్తూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మరి ఈరోజు మీరు అంటా ఉన్నారు కదా మరి ఇండియా కూటమి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నదని, వారు ఓటమి జీర్ణించుకోలేక చేస్తున్నటువంటి మరి పిచ్చి మాట. ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ఒకవైపు హోమ్ మినిస్టర్ అమిత్ షా కూడా బెంగాల్లో ప్రచారం చేయాలంటేనే అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు అవన్నీ కూడా జయించి కేంద్ర బలగాలతోటి ఈసారి పీస్ఫుల్ ఎలక్షన్ జరిగింది, ఎప్పుడు లేనంత పీస్ఫుల్ ఎలక్షన్ జరిగింది. దానికి కారణం ఏంటన్నట్టు? గతంలో ఎప్పుడు కూడా వాళ్ళు రిగ్గింగ్ తోటి, అరాచకాలతోటి, అల్లర్లతోటి వాళ్ళు ఏదో ఒక రకంగా కైవసం చేసుకునేటువంటి ఆ రాష్ట్రంలో మొదటిసారిగా ప్రజలు 96% మంది ప్రజలు ఓటింగ్లో పాల్గొనే విధంగా ఒక శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరగడం వలన ప్రజలకు ఒక స్వేచ్ఛ వచ్చింది. ప్రజలు ఆ స్వేచ్ఛగా ఓటేసుకొని ఈ తీర్పిచ్చారు. దానికి చాలా మరి ప్రజలు అక్కడ బెంగాలీ ప్రజలతో పాటు యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా సంతోషిస్తారు. అనేక సమస్యలు అక్కడ ఇన్ఫిల్ట్రెన్స్ ఎక్కువ ఉండే, అక్కడ ఉన్నటువంటి గేట్వే ఉండేది బార్డర్లో. ఆ గేట్వే ద్వారా అనేక మంది ఇక్కడ ఇన్ఫిల్ట్రెంట్స్ కోట్లాది మంది ఈ ప్రాంతంలోకి వచ్చేసి మరి మీరు బంగ్లాదేశీలు కానీ ఇతరులు కానీ వచ్చి ఇక్కడ నివసించేటువంటి రోహింగ్యాలు కానీ అక్కడ నుంచి వస్తుండే. ఇప్పుడు ఆ సమస్యలు పరిష్కారం జరుగుతాయి. అక్కడ ఉన్నటువంటి మరి ముఖ్యమైనటువంటి అంశం ఏమనంటే అక్కడ ఉన్నటువంటి పావర్టీ కూడా మరి డబుల్ ఇంజన్ సర్కార్ వల్లనే న్యాయం జరుగుతుందని, డబుల్ ఇంజన్ సర్కార్ వల్లనే మరి వారందరికీ అభివృద్ధి జరుగుతుందన్న విశ్వాసంతో ప్రజలు మరి ఈరోజు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం. అదే మాదిరిగా మీరు అస్సాం తీసుకోండి, మూడోసారి అస్సాం కావచ్చు, పుదుచ్చేరి కావచ్చు, మీకు ఆల్రెడీ గవర్నమెంట్ ఉన్నాయి. ఈసారి ప్రో ఇన్కంబెన్స్ నుండి మరోసారి గవర్నమెంట్ రాకపోతున్నారు కదా, సంబంధించి అస్సాం కావచ్చు, పుదుచ్చేరి మీకు అక్కడ పరిస్థితి రానున్న రోజుల విధంగా ఉంటుంది. చూడండి, అస్సాం కానివ్వండి, పుదుచ్చేరి కానివ్వండి, అక్కడ మరి అస్సాంలో మూడోసారి ప్రభుత్వం రావడం అనేది అంటే అక్కడ 35% మంది మైనార్టీస్ ఉన్నటువంటి ప్రాంతంలో ఈరోజు సర్కారు ఏర్పాటు చేయడం కట్టడం అని అంటే ప్రజలకు భారతీయ జనతా పార్టీ మీద, నరేంద్ర మోడీ గారి మీద ఉన్నటువంటి విశ్వాసం చాలా స్పష్టమవుతున్నది. మీరు ఒకసారి తీసుకుంటే మీరు పాండిచేరి కూడా, ఇవాళ తమిళనాడు కూడా మీరు తీసుకోండి. తమిళనాడులో దిస్ విక్టరీస్ నేషనలిజానికి ఓటేశారు. ఇట్ ఈస్ అగేన్స్ట్ ద నెపోటిజం. ఇది నేషనలిజం ఓవర్ నెపోటిజం. ఇది మొదటిసారిగా మీరు చూస్తే డిఎంకేకి, ఇండియా కూటమికి ఒక చావు దెబ్బ లాంటిది. మరి అక్కడ కూడా ప్రజలు మరి ఈరోజు యాంటీ ఇండియా కూటమికి ఓటేసి గెలిపించడం, ఈరోజు పెద్ద ఎత్తున మరి ఎన్డీఏ కూటమి ఈరోజు అక్కడ కూడా మరి 4 రాష్ట్రాల్లో వీళ్ళ విజయకేతనం ఎగిరేయడం అనేది నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ప్రజలంతా కూడా మా వెంట ఉన్నారనేది మరొకసారి రుజువైంది. టీవీకి ఒకవేళ అధికారం తక్కువ, బలం తక్కువ అయింది కనుక ఎన్డీఏ కూటమి తరఫున టీవీకి మద్దతు ఇచ్చే అవకాశం ఏమైనా ఉన్నదా? అదంతా కూడా ఇక నేషనల్ పార్టీ చూసుకుంటుంది. అదంతా కూడా నేషనల్ ఇష్యూ కాబట్టి అది నేషనల్ పార్టీ చూసుకుంటుంది. ఏది ఉన్నా ఇండియా కూటమికి వ్యతిరేకంగా తమిళనాడు కూడా రావడం అండ్ 3 రాష్ట్రాల్లో ఎన్డీఏ పూర్తి మెజారిటీతోటి, అబ్సల్యూట్ మెజారిటీతోటి మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నరేంద్ర మోడీ గారికి బహుమానంగా ఇవ్వడం, ప్రజలంతా మరి దేశం ధర్మం వైపు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ తీర్పు ఇవ్వడం చాలా ఆనందంగా. కేరళ ఒకవైపు ఇప్పటికే వామపక్షాల కంచుకొట్టకుండా కేరళ కూడా ఓడిపోతుంది, ఒకవైపు కాంగ్రెస్కి అధికారం వస్తుంది పరిస్థితి కనబడుతుంది. అంటే దేశంలో వామపక్షాలు అనేది ఇక భవిష్యత్తులో కళ అని చెప్పుకోవచ్చా? చూడండి, అక్కడ కూడా మేము 0 నుంచి 1 నుంచి ఈరోజు 17 సీట్లు గెలిచి వచ్చే ఎన్నికలు ఎప్పుడు జరిగినా అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుందన్న ఒక సంకేతం రావడం చాలా ఆనందంగా ఉంది.
ఖచ్చితంగా 5 రాష్ట్రాల ఎన్నికలు బీజేపీకి సానుకూల ఫలితాలు ఇచ్చాయి. 3 రాష్ట్రాల్లో మేము అధికారం రాబోతున్నాము. మరోవైపు రాజకీయంగా ఒకవైపు ఎన్డీఏకి ఇటు తమిళనాడు కూడా కలిసి వచ్చింది. రానున్న రోజుల్లో కేరళ కూడా అధికారంలోకి వస్తామని చెప్పేసి మహేష్ రెడ్డి అంటున్నారు. కెమెరామెన్ రవితేజతో ఏవై స్వామి, ఐ న్యూస్.